ది రివెంజ్ ఆదిత్య దర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ క్లబ్ను దాటింది. ఇది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అతి వేగంగా సాధించిన విజయాల్లో ఒకటి. భారతీయ మార్కెట్లో ఇది భారీ టికెట్ విక్రయాలతో 339 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ను నమోదు చేసింది. అలాగే ఓవర్సీస్లో మరిన్ని లక్షలు సంపాదించి సుమారు 96 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందరూ ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విజయం బిగ్గెస్ట్ ఓపెనర్ అని పరిగణించబడుతోంది. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ కెరియర్లో ఇదిలా భారీ స్థాయిలో మొదలైన చిత్రం ఇప్పటిదాకా ఏదీ లేదని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రచనాత్మకంగా ఈ సినిమా నమ్మకమైన కథ మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే యొక్క గాఢమైన నిర్మాణం మరియు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ల సమ్మేళనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆదిత్య దర్ దర్శకత్వంలో కథనం చాలా శక్తివంతంగా చెరిపి వేయబడింది. భారీ సన్నివేశాలు, అంతర్జాతీయ ఆకర్షణ కలిగించే యాక్షన్ దీన్ని మరింత ప్రభావితంగా మార్చాయి. ప్రేక్షకుల టాక్ కూడా ప్రధానంగా దృఢమైన కథ, పాత్రల లోతైన ప్రదర్శన మరియు విజువల్ ఎఫెక్ట్స్ పట్ల సానుకూలంగా ఉంది. దీంతో ఈ మూవీ సాధారణ బ్లాక్ బస్టర్ నుండి భారీ సంచలన విజయంలోకి మారింది. ఇదే నేపథ్యంలో బాక్సాఫీస్ రికార్డులు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత కూడా హౌస్ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. మరియు ఈ వారం చివరికి మొత్తం వసూళ్లు 700 కోట్లు దాకా చేరే వరకు అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత సినిమా అభిమానులు ఆమోదాన్ని పొందిన దురంధర్ 2 ఇప్పుడు కేవలం సూపర్ హిట్ మాత్రమే కాకుండా సుదీర్ఘకాలం మందపాటు ఉండగలిగే బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ గా నిలుస్తోంది. థియేటర్లో రికార్డుల స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. మొదటి రోజు నుంచే మల్టీప్లెక్స్లు మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో గది ఆల్మోస్ట్ ఫుల్గా ఉండటం విశేషం. వీకెండ్ ముగిసాక కూడా కాస్ట్యూమ్, డైలాగ్ మరియు పాటలపై ప్రేక్షకుల అభిరుచి తగ్గడం లేదు. సినిమా సీట్ల కోసం, టికెట్ల కోసం కత్తిరింపు కొనసాగుతోంది. మరియు కొన్ని ప్రదర్శనలు ఆడియన్స్ డిమాండ్ కారణంగా ఎక్స్ట్రా షోస్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా భారీ వసూళ్లు నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్సెస్ అన్ని సౌకర్యాలు అయిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో న్యూయార్క్, లండన్, దుబాయ్ వంటి నగరాల్లో టికెట్ సేల్స్ మొమెంటం తారుమారు కొనసాగుతోంది. ప్రొడక్షన్ హౌస్ ఎకానమీ గరిష్ట స్థాయిలో లాభాలు సాధిస్తున్నాయని తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు కూడా ఈ ట్రెండ్ పై గట్టి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలోని కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్ మరియు స్టార్ కాస్ట్ కలయిక ఈ వసూల్ని సస్టైన్ గా చేస్తూ ఉంటాయి. ఈ మొమెంటం కొంతకాలం కొనసాగుతుంది మరియు క్యూములేటివ్ కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయి. విశ్లేషకుల ప్రకారం వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా ఎండోర్స్మెంట్స్ మరియు రిపీట్ వ్యూవర్షిప్ ఈ వసూలును పెంచే ప్రధాన కారణాలు. సినిమా మార్కెట్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఈ చిత్రం విజయాన్ని దృష్టిలో ఉంచుకొని థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ మరియు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మరిన్ని షోస్ రైట్స్ కోసం ముందస్తుగా చర్చలు ప్రారంభించాయి. ప్రీమియర్ ఆడియన్స్ రియాక్షన్స్, ఆన్లైన్ రివ్యూస్ మరియు ట్రైలర్ రెస్పాన్స్ కోసం ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ స్థాయి బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లు మార్చేలా ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నది ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రారంభ మొమెంటంతో ఫెస్టివల్స్ మరియు పబ్లిక్ హాలిడేస్ వద్ద అడిషనల్ బూస్ట్ వస్తుంది. ఇది లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ స్టేటస్ ని అందుకుంటుంది. నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్స్, సంగీత దర్శకులు మరియు దర్శకుల సమూహం ఈ విజయాన్ని ఇంటర్నల్ సెలబ్రేషన్ గా భావిస్తున్నారు. 3 రోజుల్లోనే 500 కోట్ల మైల్ రాయిని దాటిన సినిమా భారీ బాక్స్ ఆఫీస్ హిట్ గా తన ప్రత్యేకతను ప్రదర్శించింది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్లు మరియు సంగీతం ప్రేక్షకులను స్క్రీన్ ముందు కట్టేసి ఉంచే. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే ఈ సినిమాకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది రాబోయే వారాలకు కాబట్టి మరింత కలెక్షన్ సాధించగలదని సూచిస్తోంది. రాబోయే 7 రోజుల్లో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 200 నుంచి 300 కోట్ల కలెక్షన్లతో ఒక వారం తరువాత మొత్తం 700 నుంచి 800 కోట్లకు చేరే అవకాశం ఉంది. సినిమాకు ఉన్న భారీ డిమాండ్, మల్టీప్లెక్సెస్ లో కంటిన్యూస్ స్క్రీనింగ్ మరియు వర్డ్ ఆఫ్ మౌత్ బజ్ ఈ ప్రోగ్రెస్ ని మద్దతు ఇస్తోంది. ప్రత్యేకంగా రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ హీరో యొక్క నటనను మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ను ప్రశంసిస్తూ రిపీట్ ఆడియన్స్ ను థియేటర్స్ లోకి నడిపిస్తున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 800 నుంచి 850 కోట్ల వరకు గ్రాస్ సాధ్యమే అని భావిస్తున్నారు. ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన సినిమాలు కొద్ది మాత్రమే. ఇది రణ్వీర్ సింగ్ తన బాక్సాఫీస్ కింగ్ స్థానం మరింత బలపరిచినట్లు నిరూపిస్తోంది. ఇప్పటికే సక్సెస్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి మరియు ఈ సినిమా ద్వారా స్టార్ హీరోలకు ఉన్న మార్కెట్ విలువ కూడా మరోసారి ప్రతిబింబించింది. దురంధర్ 2 దాటికి పాత రికార్డులు ఒక్కొక్కటిగా గల్లంతవుతున్నాయి. ఇది కేవలం సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ ఫెనామినన్. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసి అన్ని వయసుల వారి మధ్య కోళ్లను సృష్టించింది. సినిమా స్టోరీ, సెన్సేషనల్ యాక్షన్ సీక్వెన్స్లు మరియు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ కలయిక ప్రేక్షకులను థ్రిల్లింగ్ అనుభూతిలో ముంచెత్తాయి. ఈ ఫిల్మ్ యొక్క విజయం కేవలం టికెట్ కౌంటర్లో మాత్రమే కాక సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్స్ ద్వారా కూడా స్పష్టమవుతోంది. మ్యూజిక్, డైలాగ్స్ మరియు కీ సీన్స్ చర్చనీయాంశమై అభిమానులు ఒక్కసారిగా వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ మీరు కాస్టింగ్, స్టైల్ మరియు యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ఇది సినిమా హిట్ అని స్పష్టంగా సూచిస్తోంది. దురంధర్ 2 సాంకేతిక పరంగా కూడా అగ్రగామి. విజువల్స్, సెట్ డిజైన్ మరియు CGI కృషి సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చాయి. దర్శకుడి యొక్క విజన్, కెమెరా వర్క్ మరియు ఎడిటింగ్ సినిమాకు ఒక అద్భుతమైన రిథమ్ ఇచ్చాయి. ఇది ప్రేక్షకులను స్క్రీన్ ముందే కట్టిపడేసింది. ఈ సినిమాతో తెలుగువ సినీ పరిశ్రమకు కొత్త హ్యాట్రిక్ సెట్ అయ్యింది. ముఖ్యంగా దురంధర్ 2 ఒక సాంస్కృతిక ఫినామినన్ గా నిలుస్తోంది. ఇది కేవలం మన రికార్డులు మాత్రమే రాయడం కాదు, భవిష్యత్తు సినిమాల దిశను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రతి టికెట్ విక్రయం, ప్రతి సోషల్ మీడియా రియాక్షన్ మరియు ప్రతి ఫ్యాన్ సెంటిమెంట్ సినిమాకు గ్లోబల్ ప్రభావం చూపుతోంది. ఇంతటి విజయం తర్వాత దురంధర్ 2 తన పేరు ఒక లెజెండ్గా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.